సపోర్ట్ చేయక చిన్నదో పెద్దదో ఒక్క గవర్నమెంట్ నౌకరు సంపాదిస్తే చాలు తరతరాలు కూర్చొని తినేంత కమాయించవచ్చు. కోట్లకు కోట్లు ఎన్కేసుకోవచ్చు. పైసలు ఏడ దాచి పెట్టుకోవాలనో తెలియక మంచాల కింద చెద్దర్ల కింద కూడా పెట్టుకోవచ్చు. ఏందవ్వా గట్లా అంటున్నావు? సర్కారు నౌకరత్తే తరతరాలు కూర్చొని తినుడేంది? పాపం వాళ్ళయి మధ్యతరగతి జీవితాలు గట్లా అనొచ్చునా అంటారా? అంటే అందరు కాదు, కొందరు గట్లనే ఉన్నారు. మరి అసొంటి మహానుభావులను ఓసారి మీరు దర్శనం చేసుకోర్రి. ఆహా, ఆగా చూసినావా మంచం మీద ఖడక్ ఖడక్ నోట్లు ఎట్లా వరుసున్నాయో? 500 రూపాయల నోట్ల కట్టలు. అసలు బ్యాంకులనన్నా గిన్ని గనం పైసలు ఉంటాయో ఉండయో గాని ఇగో సర్కారు కొలువు చేసే నరహరి సార్ ఇంట్లో మాత్రం తవ్వుతున్న కొద్ది నోట్ల కట్టలు వెళ్తూనే ఉన్నాయి. ఇవి దగ్గర 1.5 కోటి మీదనే ఉంటాయట. అయితే ఈ నరహరి సారు హైదరాబాద్ లో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టరు. మంచి కొలువే, కానీ ఈయనకు వచ్చే జీతానికి ఈయనకున్న ఆస్తిపాస్తులకు అసలు లింకే కుదురుతలేదట. అందుకే ఏసీ బోళ్ళు ఒకసారి ఇంట్లోకి పోయి చెక్కింగ్ చేద్దాం తీ అనుకుని వచ్చిర్రు. ఖాతం ఇక గిట్ల నోట్ల కట్టలు బయట పడ్డాయోళ్ళ దేవులాడుతున్న కొద్దీ వెళ్తూనే ఉన్నాయి. నోట్ల కట్టలే కాదు, కిలో బంగారం, వెండి సామాను, భూములు, జాగలుగొన్న కాగితాలు, వామ్మో అసలు పెద్ద లిస్టే ఉన్నది కదా. ఇక సుట్టపొల్ల ఇండ్లలా ఈయన ఆఫీసులలో కూడా చెక్కింగ్లు చేసిర్రు ఆఫీసర్లు. ఇప్పటికైతే 200 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తేలిందట. ఇక చెప్పు కథ. కాదోల్లా, అసలు వీళ్ళు సర్కారు నౌకరు చేస్తాన్లా లేకుంటే మందిని ముంచే కొలువులు చేస్తాన్లా? ఒక ఆఫీసర్ కాడ కోట్లకు కోట్ల రూపాయలు ఎక్కడి? అసలు ఓ దిక్కేమో నల్ల పైసలు లేనే లేవు, ఉండయని అంటారు. కానీ ఒక్కొక్క ఆఫీసర్ ఇండ్లలోనేమో కోట్లకు కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. వీటికి లెక్కాపత్రం కూడా ఉంటలేదు. అంతేందుకు, మొన్నటికి మొన్న జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో గిట్లనే చెక్కింగులు చేస్తే 100 కోట్ల మీదనే ఆస్తులు బయటపడ్డాయి. అంతకుముందు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టరు శివ బాలకృష్ణ కాడనేమో 300 కోట్ల కంటే ఎక్కువనే వెళ్ళినాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కూడా 100 కోట్ల పైననే కమాయించినట్టు తేలింది. అంటే చూడు, ఎవరిని మెసిలిచ్చినా ఎవరింట్లో చెక్కింగులు చేసినా లక్షలు కోట్లు కాదు 100 కోట్లకు తక్కువ ఉంటలేవు. ఇగో గిట్లున్నది మరి మన కాడ సర్కారు ఆఫీసర్ల పనితనం. అంటే ఎంతమంది కొంపలు ముంచిర్రు, ఎంత అక్రమంగా పర్మిషన్లు ఇస్తే వీళ్ళు 100 కోట్లకు ఎగవాక్తారు చెప్పురు మీరే. ఇసొంటోళ్ళు చేయబట్టి మంచిగా నియ్యతగా డ్యూటీలు చేసే ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రావట్టే. సర్కారు కొలువు అంటేనే లంచాలు తినే కొలువు అన్నట్టు అయిపోయాయి.